హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఇప్పుడు నేను దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే పోతున్నాను. సమయం అయితే ఇప్పుడు 3:30 అవుతుంది టైము. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కేసి మనం రైలు ప్రయాణం వీడియోని కంటిన్యూ చేద్దాము. ఇంకా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడే పులివెందుల బస్సు ఎక్కినాను. బస్సు ఎక్కిన తర్వాత ఎతికిన మనము రైల్వే స్టేషన్కి ఎతికిన వెళ్ళాలి. దారి మధ్యలో కొంచెం రోడ్ వర్క్స్ ఎతికిన జరుగుతూ ఉన్నాయి. ఇంకా టైం ఏమో 3:30 దాటిపోయింది. ఇప్పటికే ట్రైన్ ఏమో కొంచెం ఆలస్యంగా ఉన్నట్టుగా చూపిస్తుంది అప్లికేషన్లో చూసింటికిన. ఇప్పుడే రైల్వే స్టేషన్కి ఎతికిన నడుచుకుంటా వెళ్తా ఉన్నాను. మన పాదయాత్రలో ఎన్నెన్ని దారులు ఉన్నాయో చూడండి ఒకసారి. బస్సు దగ్గర దిగిన తర్వాత స్ట్రైట్గా దారి ఉంది, కానీ బస్సు అయినా ఎతికిన అక్కడ ఆపలేదు. ఇంకా కొంచెం ముందర ఆపినాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఇప్పుడు మన రైల్వే స్టేషన్కి ఎతికిన వచ్చేసినాము. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అటువైపు ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఉంది. మనం ఇటువైపు నుంచి క్రాస్ అయిపోయి అటువైపు వెళ్ళాలి. కొండాపురం ఇది చాలా సంవత్సరాల కిందట కట్టినది. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు కట్టినది ఇది రైల్వే స్టేషను. ఇక్కడ చూసినారంటే రీసెంట్గా కట్టినది కన్స్ట్రక్షన్ ఇది స్టేషను. మనం ఇప్పుడు ఎంటర్ అనేది కూడా స్టేషన్లోకి అటువైపు నుంచి వచ్చినాము. లెఫ్ట్ సైడ్ దున్నేదేమో చాలా ఏళ్ళ కిందట అనేది, చాలా ఓల్డ్ అనమాట ఇది. దీని గురించి చెప్పాలంటే ఒకప్పుడు మా నాన్న వాళ్ళ అబ్బా దీంట్లోనే పనిచేసినాడు రైల్వేస్లో. అది చేతికి వీళ్ళు కట్టుకునేది లేబుల్ కూడా ఉందన్నమాట ఇప్పటికి. ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్ అని చెప్పేసి ఒక లేబుల్ ఉందన్నమాట. అది వాళ్ళు చేతికి కట్టుకుంటున్నారు అప్పట్లో. దాని తర్వాతే కాలానుగుణంగా మారి మనం ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ని ఇంతగా మనం డెవలప్ చేసుకున్నాము. అదనమాట విషయము. చూడగానే ఎందుకు అట్లా గుర్తుకొచ్చింది. ఇంకా ట్రైన్ కోసం అయితే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. స్కూల్ పిల్లలకి ఇప్పుడే స్కూల్ విడిచిపెట్టినట్టున్నారు. వీళ్ళు ఇటువైపు నుంచి అటువైపు వెళ్తారన్నమాట. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. స్టేషన్ దగ్గరలో ఉంది. ఇంకొక 5 minutes అని చూపిస్తుంది యాప్లో చూసింటే. మనం ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడే మనం ఎక్కాల్సిన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసినారు. మీరు విన్నారు కదా. ముందు పోయిన ట్రైన్ ఎతికిన ఆ పక్కన 2వ పట్టాల మీద ఎతికిన పోయింది. స్టాపింగ్ ఒకప్పుడు ఉన్నదేమో, అది హైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. సర్రాని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ ఎతికిన ఎదురుగా వచ్చింది. ఇది ఆల్రెడీ 2 hours డిలే అనుకుంటా. ఇప్పుడు వచ్చింది. ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎక్కాల్సిన వాళ్ళు. ఇది ఇంటర్సిటీ అనమాట, ప్యాసింజర్ ట్రైను. ప్రతి స్టాపింగ్లో ఆగుతుంది ఇది. ఈ ట్రైన్కు చాలా పేర్లు ఉన్నాయి. ఒకటి ఇంటర్సిటీ అంటారు, ఒకటి ప్యాసింజర్ ట్రైన్ అంటారు, ఇంకొకటి తిరుపతి హుబ్లీ ట్రైన్ అంటారు, తిరుపతి ట్రైన్ అంటారు. ఇట్లా రకరకాలుగా పేర్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడే ట్రైన్ వచ్చేసింది. ఇంకా వెళ్దాము. ఈ ట్రైన్ ఎంత మంచిదో మనం వీడియోలో పోను మాట్లాడుకుందాము. ఈ విషయం కాసేపు పక్కన పెడతగిన మీకు రైలు ప్రయాణం అంటే ఇష్టమా, బస్సు ప్రయాణం అంటే ఇష్టమా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఆబ్వియస్గా ఖచ్చితంగా రైలు ప్రయాణం అంటే ఇష్టము. మంచి పాటలు పెట్టుకొని విందామని ఇక్కడికి వచ్చి నిలవన్నాను. గాలి అయితే మామూలుగా లేదు. ఆమె చష్మా ట్రై కరెంగే. కొత్త అద్దాలు మొన్ననే హైదరాబాద్కి వచ్చినప్పుడు తీసుకున్నాను. ఈ కొత్త అద్దాలు పెట్టుకోగానే మనం నార్మల్ ట్రైన్లో పోతున్న, ఎక్స్ప్రెస్ ట్రైన్లో పోతున్నట్టు ఉంది. ఈ ట్రైన్ ఎంత స్పీడ్ పోతుందో కూడా మనం పోను టెస్ట్ చేద్దాము. దగ్గరలో స్టేషన్లు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మాత్రము ట్రైన్ ఎతికిన కొంచెం స్లోగానే పోతుంది. కొంచెం దూరం పోయిన తర్వాత స్పీడ్ పెంచుతుంది. అప్పుడు మనము ఈ ట్రైన్ ఎంత స్పీడ్ పోతుందో టెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, జస్ట్ కొంచెంలోనే పట్టాలు ఎలా స్ప్లిట్ అవుతున్నాయో. జస్ట్ పట్టాలు మారడంలోనే అంత టెక్నిక్ ఉంటుంది. ఇది మాత్రం నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించేది. పట్టాలు పక్కనే ఉన్నాయి కానీ ఇవి ఎలా స్ప్లిట్ అవుతాయో అసలుకు చాలా షాకింగ్. అసలుకు మనం పోయేది ఇప్పుడు 2వ లైన్లో పోతున్నాం కదా, అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చింది. అటువైపు నుంచి మళ్ళీ ఇప్పుడు ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ స్టేషన్ ఎతికిన మనము మంగపట్నం దగ్గరికి వచ్చేసినాము. దీని తర్వాత ఎతికిన ఒక 3-4 స్టేజ్లు వచ్చేసరికి మనం దిగాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మంగపట్నం స్టేషన్ దాటిన తర్వాత 3వ స్టేషన్లోనే మనం దిగాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకసారి చూద్దాము. మంగపట్నం స్టేషను చాలా నార్మల్గా ఉంటుంది. ఇక్కడ రద్దీ కూడా తక్కువనే ఉంటుంది.
అది కాక ఇది ప్యాసింజర్ కాబట్టి మరీ ఎక్కువ మంది ఏమి ఎక్కరు. రైట్ సైడ్ ఏమో ఒక గూడ్స్ బండి ఆగిపోయింది, లెఫ్ట్ సైడ్లో ఏమో అన్న వాటర్ బాటిల్స్ పెట్టుకొని రెడీగా దిగాలని ఉన్నాడు. ఇప్పుడే స్టేషన్ ఎదిగిన మనం క్రాస్ అయిపోయినాము. ఇంకా మంగపట్నం దిగిన తర్వాత మన టెస్టింగ్ ఎదిగిన స్టార్ట్ చేద్దాము. ఈ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందని చెప్పేసి ఇక్కడే నిలబడుకున్నాను నేను. నో స్మోకింగ్ అని రాసినారు. మిర్రర్లో సెల్ఫీ తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేద్దాం మనం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ట్రైన్ ఎతికిన 96 నుంచి 97 అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. 95 కూడా వచ్చేసింది మధ్య మధ్యలో. స్టేషన్స్ ఏవి లేకుండా ఆల్మోస్ట్ 97 అక్కడి వరకు వస్తగిన వెళ్తుంది. 100 కూడా కొట్టేసాదేమో. ఇది స్పీడ్ ఎతికిన బాగానే పోతుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ముద్దునూరుకి ఎతికిన రీచ్ అయిపోయినాము. ఇక్కడ ముద్దునూరు దగ్గర జమ్మలోడుకు దారిలో బస్సులన్నీ ఆగినాయి చూడండి. నేను ఇంకా సీట్లో వచ్చి కూర్చున్నాను. బ్యాక్గ్రౌండ్లో కాఫీ కాఫీ అని అడుగుతున్నారు. మనకైతే ఇప్పుడు కాఫీ తాగాలనే ఆలోచన కానీ లేదు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎర్రగుంటకు ఎతికిన రీచ్ అయిపోయినాము. ఇది ఎర్రగుంట్ల బయట ఉన్న కొన్ని ఫ్యాక్టరీలో విజువల్స్ అనమాట. ఇవన్నీ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇంకా మనం వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా ఈ ట్రైన్ ఎంత మంచిదని చెప్పేసి. ఈ ట్రైన్ ఎంత మంచిదంటే ఏమైనా ఎక్స్ప్రెస్లు అటువైపు నుంచి వచ్చే ఉంటాయి కదా, వాటి కోసము ఇది సైడ్ అయిపోయి బ్లాక్ చేసి పెట్టేసి దీన్ని పక్కన పెడతారనమాట. పక్కన పెట్టడం అంటే ఇది సైడ్కు ఆపుతారు, వేరే ట్రాక్ మీద ఉంటుందన్నమాట. దీనివల్ల ఇట్లా ఇది ప్యాసింజర్ ట్రైను చాలా లేటుగా కొన్నిసార్లు రన్ అవుతుంటుంది. కొన్నిసార్లు 1 గంట లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు 2 గంటలు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు 2.5 గంట 3 గంటలు అట్లా చెప్పలేను అనమాట కంప్లీట్గా. ఈరోజు ఎతికిన ఆల్మోస్ట్ 1 అవర్ పైనే డిలే ఉన్నది. నేను ఎక్కింది అయితే 4:28కి ఎక్కినాను. ఇక్కడ దిగడం అయితే 5:35కి దిగినాను. ట్రైన్ దిగిన తర్వాత మనము స్ట్రైట్గా వెళ్ళిపోయినాను నేను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇటువైపు నుంచి ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ 2 ఇటువైపు నుంచి పెట్టినారు. ఒకప్పుడు స్ట్రైట్గా ముందరికి పోయి అక్కడనే ఆ గోడ పక్కన కొంచెం గ్యాప్ ఉన్నదనమాట. ఆ గోడ కంప్లీట్గా కట్టేసి ఇప్పుడు స్టార్టింగ్లోనే పెట్టేసినారనమాట. ఎంట్రన్స్ ఎగ్జిట్ మొత్తం అన్నీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత మనము బస్సు కానీ ఆటో కానీ ఎక్కాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము రోడ్డుకు దగ్గరలో బస్సులన్నీ ఆగుతుంటాయి అన్నమాట. ఎర్రగుంట్ల బస్ స్టాండ్ నుంచి వచ్చే బస్సులు, ప్రొద్దుటూరుకు పోయే బస్సులన్నీ అక్కడనే ఆగుతుంటాయి. లేదంటే ఆటో కానీ ఎక్కేసి మనం వెళ్దాము. ఇక్కడ ఎదురుగా ఆటో వచ్చాను చూడండి. కొన్ని ఆటోలు అయితే ఇక్కడే నిలుపుకున్నారు. ట్రైన్ దిగేసినాము, ఇంకా బస్ ఎక్కి మనం వెళ్దాము. అది మన రైలు ప్రయాణం వీడియో. ఇంతవరకు చూసినారంటే వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.